హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక స్కెచ్ ప్రముఖ వ్యక్తి, ఈయన కూడా ఆయన ఎవరో తెలుసా? విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ అని బెంగాలీ భాషలో పిలుచుకునే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ ప్రెసిడెన్సీ కలకత్తాలో మే 7వ తేదీన 1861లో జన్మించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ భానుసింహ అనే కలం పేరుతో రచనలు చేశారు. ఠాగూర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కవి, నవలాకర్త, రచయిత, నాటకకర్త, వ్యాసకర్త, కథా రచయిత. ఆయన బెంగాలీ భాషలోనూ ఆంగ్లంలోనూ రచనలు చేశారు. అంతేకాదు, రవీంద్రుడు సంగీతకర్త, తత్వవేత్త, సంఘ సంస్కర్త, విద్యావేత్త, భాషావేత్త, వ్యాకరణ పండితుడు కూడా. తన 60వ ఏట చిత్రాలు గీయడం ప్రారంభించి ఎన్నో చిత్రాలు గీశారు. వాటర్ కలర్ పెయింటింగ్స్ వేశారు. మంచి చిత్రకారుడిగా కూడా గుర్తింపబడ్డారు. ఆయన రచనలో ప్రసిద్ధమైనవి గీతాంజలి, ఘోరా, ఘరే భైరే, భారత భాగ్య విధాత, జనగణమన, అమర్ షోనార్ బంగ్లా, రవీంద్ర సంగీత్. వీటిలో జనగణమన మన భారతదేశ జాతీయ గీతంగా రూపుదిద్దుకుంది. గీతాంజలి అనే కావ్యం 1913వ సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందింది. భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనూ రవీంద్రుడు మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన 80వ ఏట ఆగస్టు 7, 1941లో మరణించారు. ధన్యవాదాలండి. ఆయన యొక్క చిత్రాన్ని కలర్స్తో వేయడం జరిగింది. ఇది చేత్తో వేసినటువంటి చిత్రం అండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ మరోసారి విన్నవించుకుంటున్నానండి. ధన్యవాదాలు.